సునీతారెడ్డి గారు వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు బయటపెట్టారు. అయితే ఇప్పుడు దీనికి దీటుగా అటు వైసీపీ వాళ్ళు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని రంగంలోకి దించి ఆయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని బయటపెట్టారు. అసలు సునీత గారు చెప్పిన దాంట్లో ఏముంది? మరి ఈయన చెప్పిన దాంట్లో ఏముంది? సో ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? మరి అవినాష్ రెడ్డి బెయిల్ కూడా ఎంతవరకు వచ్చింది? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన 3 విషయాలను మనం చర్చించవచ్చు. ఒకటేమో సునీతారెడ్డి అలుపెరగకుండా అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించడాన్ని ప్రజల్ని నమ్మించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలనుకున్నది. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని, తన తండ్రి హంతకులను ప్రజాక్షేత్రంలో శిక్షిస్తాను నేనని బయలుదేరింది. కోర్టుల్లో ఆమెకి న్యాయం జరగలేదని చెప్పి. సో అందుకని ఆమె చేస్తున్న ఇదేంటంటే ఈ హత్యను ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్న 2 విషయాల్ని బలంగా ఆమె పవర్ పాయింట్, ఆమె డాక్టరు ఎడ్యుకేటెడ్ కాబట్టి పవర్ పాయింట్ దీంట్లో చెప్తుంది. ఏం చెప్పినా బేసిక్ కంటెంట్ అయితే ఆమె చెప్తున్నది కొత్త విషయం అయితే ఏం కాదు. మనం అనేక సార్లు మన ఛానల్లోనే ఒక 100 వీడియోలు చేస్తుంటాం. ఆ వెర్షన్లన్నీ ఆల్రెడీ వచ్చేసింది. ఆమె దగ్గర ఏమీ సిబిఐ దగ్గర లేని కొత్త సమాచారం ఏమీ లేదు. ఉంటే సిబిఐకి ఇచ్చేది కదా. ఆమె అనేక సార్లు కోర్టుకు వెళ్తుంది కదా. దాన్నే ఆమె ఆల్రెడీ సిబిఐ దగ్గర పనికిరాని గూగుల్ టేక్అవుట్ని కూడా ఆమె ఇప్పుడు సాక్ష్యంగా చూపిస్తుంది. ఆల్రెడీ మీడియాకి తెలుసు ఇదంతా కూడా. సో ఆమె నిన్నేం చెప్పిందంటే గూగుల్ టేక్అవుట్ ఒకటి చెప్పింది. అంటే తర్వాత ఈ హత్య చేసిన 4 ఎవరైతే ఉన్నారు, A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి. ఈ A4 దస్తగిరిని పక్కన పెట్టింది. ఎందుకంటే ఆమెకు దస్తగిరి ఇప్పుడు కావాల్సిన వ్యక్తి అయిపోయాడు కాబట్టి దస్తగిరిని ఆమె ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 3 ఉన్నారు కదా, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి, ఈయనతో కలిసిన ఫోటోలు పెట్టింది. అవి నిజానికి కోర్టులో ఇవన్నీ పనికిరావు. ఎందుకంటే హంతకులు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నీతోనూ నాతోనూ కూడా ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగితే మనం ఉన్నట్ట. హంతకులు అనేక మంది ఫోటోలు దిగుతారు, అనేక మంది ఫోన్లు చేస్తారు. అంత మాత్రాన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్ట. సో ఫోటోలు దిగినంత మాత్రాన నువ్వు రేపొద్దున వీళ్ళు కూడా వేరే వాళ్ళతో కూడా దిగారని వాళ్ళంతా కూడా రేపు కోర్టులో పెడతారు, వాళ్ళంతా దిగినట్ట. కాబట్టి ఇవేమి ప్రూవ్ కావు. కానీ ఆమె ఏం చేస్తుందంటే జనాల్ని నమ్మించడానికి శాయశక్తులు ట్రై చేస్తుంది. ఆమెకు కూడా తెలిస్తే ఆమెకు ప్రూవ్ అవుతామని తెలిస్తే కోర్టుల్లో ఇచ్చుంటుంది. ఆమె అడ్వకేట్స్ అంతా కూడా సిబిఐ అడ్వకేట్స్ తరఫున పనిచేస్తున్నారు. ఎప్పుడూ అయ్యేది కదా. ఆమెకు కూడా తెలిసి ఏం చేస్తుందంటే జనాలకి మ్యాక్సిమం నమ్మించడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగా ఆమె ఏం చెప్తుందంటే ఫోటోలో ఒకటి చెప్పింది. రెండోది గూగుల్ టేక్అవుట్ చెప్పింది. గూగుల్ టేక్అవుట్ అక్యురేట్ కాదని సిబిఐ కోర్టుకి చెప్పేసింది. సో గూగుల్ టేక్అవుట్ అనేది ఇంకా ఆల్రెడీ అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అది కూడా ఆమె చెప్పింది. సో గూగుల్ టేక్అవుట్లో ఫోన్ నెంబర్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చిందనమాట. అంటే ఒక్కోసారి స్టాటిస్టికల్ డేటా ఎలా ఉంటుందంటే అది ఏమాత్రం రిలవెంట్ కాదని తెలిసినా ఒక డేటా ఇవ్వడం ద్వారా జనాల్లో నిజమేమో అని నమ్మకం కలుగుతుంది. అందుకని ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఇది ట్రై చేస్తుంది. కొత్తగా ఏమి లేదు. ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళు ఈ 4 ద్వారా మా నాన్నని చంపించారు. దీనికి ఆమె చెప్పే మోటివ్, ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగితే మోటివ్ ఫార్ మర్డర్ అంటే హత్య దేనికోసం చేశారు అనేది ఇంపార్టెంట్. మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. అందుకని ఈమె ఏం చేస్తుందంటే మోటివ్ని మళ్ళీ పాత వెర్షన్ని తీసుకొచ్చింది. అదేంటంటే అక్కడ తనకి అడ్డుగా ఉన్నాడు వివేకానంద రెడ్డి ఉంటే తను ఎంపీగా సీట్ ఇవ్వడు జగన్. కాబట్టి అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఆయన తొలగించున్నాడు. ఇదొక విచిత్రమైన వాదన నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు కూడా అవినాష్ రెడ్డి గెలుపు కోసం వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చాడు వివేకానంద రెడ్డి. మరి ఇంకా అడ్డుగా ఉండేది ఏంటి? ఆల్రెడీ జగన్ ఆయన్ని డిక్లేర్ చేశాడు అనఫ్సియల్గా ఇతనే ఉంటాడని. ఆల్రెడీ ఇతను వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు. క్యాంపెయిన్కి వివేకానంద రెడ్డి వెళ్ళి కూడా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఇంక వివేకానంద రెడ్డి అడ్డుపడ్డం ఎలా? వివేకానంద రెడ్డి చెప్తే జగన్ ఎందుకు? అది జగన్ పార్టీ, రీజనల్ పార్టీలో లీడరే బాసు.
తనేమనుకున్నాడంటే తనకి వివేకానంద రెడ్డి వాళ్ళ నాన్నకి ఎలాగో అలాగే అవినాష్ రెడ్డి తను గ్రూమ్ చేసుకుంటే అవినాష్ రెడ్డి మనకి పనికొస్తాడు, అవినాష్ రెడ్డి లాయల్గా ఉన్నాడు, క్యాపబిలిటీస్ ఉన్నాయి, చదువుకున్న వ్యక్తి, తనని ఢిల్లీలో మనం గ్రూమ్ చేసుకుంటే ఢిల్లీలో రేపొద్దున మనకి పనికొస్తాడనేది అతను ఒక గ్రూమ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ప్లాన్డ్గా వెళ్తున్నాడు అతను. అట్లాంటి దాన్ని నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అవినాష్ రెడ్డికి ఇవ్వద్దంటే జగన్ ఎందుకు వింటాడు? జగన్కి ఒక ప్లాను ఒక వ్యూహం ఉన్నాయి దానికి సంబంధించి. దాంతో చెప్పుండొచ్చు ఈయన అవినాష్ రెడ్డి వద్దని వివేకానంద రెడ్డి అనుకొని ఉండొచ్చు, అట్లాగే తను కోరుకున్న షర్మిలాకు ఇంకొకరికి ఇప్పించమని అడిగి ఉండొచ్చు. ఆయనకున్న స్ట్రాటజీలో జగన్ వెళ్తున్నప్పుడు జగన్ ఆయన మాట వినలేదు. విన్నప్పుడు వివేకానంద రెడ్డి ఏం చేసి ఉండాలి? మామూలుగా అయితే నేను గట్టిగా వ్యతిరేకిస్తున్నాను, నేను రాను క్యాంపెయిన్కి కూడా అని చెప్పుండాలి కదా. మరి ఎందుకు క్యాంపెయిన్కి వెళ్ళాడు? క్యాంపెయిన్కి వెళ్తున్నాడంటే అర్థమేమి? ఆయన యాక్సెప్ట్ చేశాడు, చేసి అతని గెలుపు కోసం తన వంతు కృషి చేయడానికి ఆయన చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అది కదా, అది అందరికీ తెలిసిన నిజాన్ని కూడా అబద్ధంగా నమ్మించే ప్రయత్నం తప్ప ఇక్కడేమీ లేదు. అంటే ఒక ఫాల్స్ దీన్ని మోటివ్ని తీసుకొచ్చి ఇదే అసలు మోటివ్ అని నమ్మించడం తప్ప ఎవరు కూడా కన్విన్స్ అయ్యే ప్రయత్నం అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నేను దాని మీద వెల్ రీసెర్చ్ చేసి మన దాంట్లో ఒక 100 వీడియోలు చేస్తుంటాం, అందువల్ల చెప్పగలుగుతున్నాను. నేను ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా చూశాను. సో ఇది ఏంటంటే ఇది రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం ఓకే, లీగల్గా ఇది పనికి వస్తుంది అంటే లీగల్గా పనికిరాదు. పనికొచ్చేటైతే ఈ పాటికే కోర్టుల్లో తేలుండాలి, కోర్టులో తేలలేదు కాబట్టి ఆమె ఇక్కడ మాట్లాడుతుంది. సో ఆమె దగ్గర నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటే మరి ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు? ఇన్ఫర్మేషన్ ఉంటే సిబిఐ ఎందుకు కోర్టులకి సబ్మిట్ చేయలేదు? కొత్తది ఏమైనా ఉంటే. ఇప్పటివరకు సిబిఐ దగ్గర అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్టు ఒకే ఒక ఎవిడెన్స్ ఉంది, అది దస్తగిరి వాంగ్మూలం. అది కూడా హియర్సే ఎవిడెన్స్ అంటారు. దస్తగిరికి చెప్పలేదు అవినాష్ రెడ్డి చంపమని. దస్తగిరికి ఎవరు చెప్పారు? దస్తగిరి చెప్పిన దాని ప్రకారం ఎర్రగంగారెడ్డి చెప్పాడు. ఎర్రగంగారెడ్డికి ఎవరు చెప్పారంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు అని ఎర్రగంగారెడ్డి దస్తగిరికి చెప్పాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సో దీన్నే చెప్పుడు మాటలు అంటారు, హియర్సే అంటారు లీగల్ భాషలో. హియర్సే అనేది మామూలుగా చెల్లదు, ఎప్పుడో అది ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్లలో తప్ప దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు తప్ప మామూలుగా సాక్ష్యంగా అది హియర్సే చెల్లదు. కాబట్టి ఇప్పుడు పైగా అతను అప్రూవల్ అంత కూడా అని ఒప్పుకున్న వ్యక్తి, అతని మాటలకి అంత వాల్యూ ఎలా వస్తుంది? హియర్సే ఇది రేపు పొద్దున కోర్టులో ట్రయల్ అప్పుడు ఇవన్నీ నిలవు. అది తప్ప ఇంకేమీ లేదు. బ్లడ్ ఇతను ఇంకోటి ఏంది వీళ్ళు ఆరోపించేది బ్లడ్ క్లీన్ చేశాడని. క్లీన్ చేసినట్టు అక్కడ ఆధారాలు లేవు. క్లీన్ చేసింది ఎర్రగంగారెడ్డి అని చెప్తున్నారు. ఇతను వెళ్ళాడు ఆ టైంకి, అంత తప్ప ఇతనికి మళ్ళీ ఫోన్ చేసింది ఎవరు? వీళ్ళ సునీత వాళ్ళ బావే శివప్రకాష్ రెడ్డి, వాళ్ళ సునీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న, ఆయన వివేకానంద రెడ్డి బావమరిది కూడా. ఆయన చేస్తేనే చెప్పింది, గుండె నొప్పి అని కూడా ఫస్ట్ ఆయనే చెప్పింది. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు కన్వీనియంట్గా మనకి ఎవరి మీద నేరం మోపాలో కన్వీనియంట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఆ వ్యక్తి మీద పెట్టడం తప్ప ఏదీ లేదు. సరే, ఇది సునీత గొడవ. ఇక రెండవ గొడవ ఏంటంటే వైసీపీ వాళ్ళు దీని ఏం చేస్తున్నారు, సునీతను ఎదుర్కోవడం కోసం ముందు నుంచి కూడా ఇది సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చంపించారు అని చెప్పడానికి వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. ఆ నెరేటివ్ ఏంటంటే వివేకానంద రెడ్డి రెండవ ఆమెతో పెళ్ళయింది. సో షమీం అనే ఒక ముస్లిం ఆవిడతో పెళ్ళయింది. ఆ పెళ్లి కూడా ఈయన అక్బర్ అనే పేరు మార్చుకొని ముస్లింగా కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు షహన్షా అని ఒక బాబు ఉన్నాడు. సో ఆ షహన్షాని తన వారసుడిగా తను రాజకీయాల్లోకి తీసుకురావాలంటున్నాడు, తనకు బాగా చదివించాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా షమీం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అవన్నీ మనం చెప్పుకున్నాం, మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. సో ఈ షమీం కోసం ఆస్తి రానేయకుండా వీళ్ళు ఏం చేశారంటే సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత వాళ్ళమ్మ సౌభాగ్యమ్మ, వీళ్ళు కలిసి ఏం చేశారంటే ఇతనికి చెక్ పవర్ కూడా లేకుండా చేశారు. చెక్ పవర్ లేకపోవడం వల్ల ఇతను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అందుకని ఈయన పంచాయతీలో ఇంకోటి చేయాలని. సో దీంట్లో ఈయన తన ఆస్తి అంతా కూడా వీలునామా వాళ్ళకి రాశాడని. సో దాని పత్రాల కోసం
సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ నలుగురిని పంపిస్తే ఈ నలుగురు వాళ్ళకున్న పర్సనల్ కక్ష వల్ల ఆయన్ని చంపేశారు. సో దీని వెనక సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు కొత్తగా ఒకటి ఏం తీసుకొచ్చారంటే సునీత వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆ రోజు చనిపోయే ముందు రోజు తను ప్రెజర్ చేశాడు, డబ్బుల విషయంలో డబ్బులు కావాలని వివేకానంద రెడ్డి మీద ప్రెజర్ చేశాడు అన్నది ఆయనే చెప్పినట్టుగా వాంగ్మూలాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. అంటే వీళ్ళు డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చారు. ఆయన వీళ్ళ మాట వినకపోవడం వల్లే ఈ నలుగురిని పంపించి ఆ డాక్యుమెంట్లు అవి తీసుకురావద్దాం అనుకున్నారు. దాంతో వాళ్ళు చంపేశారు. దాన్ని కవర్ చేయడానికి ఆయన రాసిన చివరి లెటర్ని కానీ ఆయన ఫోన్ను కానీ పోలీసులకు ఇవ్వద్దని పిఏ కృష్ణారెడ్డి వీళ్ళు చెప్పారు. అందుకని కృష్ణారెడ్డి ఆ రెండింటిని కూడా తన ఇంట్లో దాచిపెట్టాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి పులివెందులకు మధ్యాహ్నం చేరుకుంటే అప్పుడు వాళ్ళకి ఇది ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు అప్పటికే పోలీసులకు తెలియడం పోలీసులు అడగడం వల్ల వీళ్ళిద్దరు ఇచ్చారు. సో దాంట్లో వాళ్ళు ఆ ఫోన్లో వీళ్ళ కాల్స్ అవన్నీ డిలీట్ చేశారు అనేది వెర్షన్ అన్నమాట. ఇవన్నీ కూడా తేలాల్సింది కోర్టులో. మనం డౌట్లు అడగచ్చు కానీ మనం జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. ఆమె సరే జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. నిజానికి ఇది ఆమె మీద వీళ్ళు కేసు వేయచ్చు. ఆల్రెడీ దస్తగిరి కేసు కూడా వేసున్నాడు. ఏంటి ఎవరు చంపారనేది సునీత ఎలా తీర్మానిస్తుంది? ఆమె ఆరోపించవచ్చు, కోర్టులో ఆమె ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది చేయకుండా ఇతనే హంతకుడని ఒక ప్రత్యర్థిని చెప్పడం వల్ల, షర్మిల ప్రత్యర్థి కదా అతను, చెప్పడం వల్ల రేపొద్దున అతనికి ఎలక్షన్లో విన్నింగ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి. సో అది ఇది. ఇక బెయిల్ విషయానికి సంబంధించి దస్తగిరి వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని హైకోర్టు ఆమోదించింది. దాని మీద చర్చలు జరిగాయి. సో వీళ్ళ వాదనలు వీళ్ళు ఇచ్చారు. దస్తగిరిని బెదిరిస్తున్నారు కాబట్టి అతను బెయిల్ రద్దు చేయమని జడ శ్రవణ్ కుమార్ అడ్వకేట్ వాదించాడు. అవతల నిరంజన్ రెడ్డి ఏమో బెదిరించినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఊరికే అతను ఆరోపిస్తున్నాడు తప్ప ప్రూఫ్ ఏమీ లేదు. కాబట్టి అతను పైగా ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఇతను ఎలాగా తన పోలీసుల ద్వారా బెదిరిస్తున్నాడు అని చెప్తున్నారు. పోలీసులు ఇతని మాట ఎందుకు వింటారు? ఎలక్షన్ కమిషన్ మాట వింటారు.